కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ధనపరంగా ఇబ్బంది ఉందంటే ఏం చేయాలి? వివాహ సంబంధించిన విషయాలు కుదరకపోతే పరిస్థితి ఏమిటి అంటే ఏ గ్రహాన్ని బలపరుచుకోవాలి? అది కెరియర్ సంబంధించిన విషయాలకి మరియు ఆకస్మిక సంఘటనలు అనుకోండి, లేకపోతే ఈ యొక్క అప్పులు పాలవుతున్నారంటే కారణం ఏమిటనేటువంటి అంశాలు మనం తెలుసుకుందాం. ఈ యొక్క అంశాలు చెప్తుంది లేనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితాంబ వారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కర్కాటకం వారికి చెప్పాలంటే వీళ్ళకి మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది, ఎక్స్ప్రెసివ్ గా ఉంటారు, చాలా ఆకర్షణీయంగా ఉంటారు. చెప్పాలంటే వీళ్ళ స్ట్రెంత్ ఇది. అయితే మీకు ఫైనాన్షియల్ గ్రోత్, ఫైనాన్స్ ఇచ్చే కారకుడు ఎవరు అసలు మీ జాతకానికి, మీ లగ్నానికి? కర్కాటకాన్ని చూసుకుంటే సూర్య భగవానుడు. అంటే మీరు ఎంత సూర్య నమస్కారాలు చేస్తూ సూర్య భగవానుడికి సంబంధించిన ఆరాధన చేస్తూ సండేస్ ప్రత్యేకంగా, ఆదివారం ప్రత్యేకంగా సూర్య భగవానుడి కనుక మీరు ఏదైనా నైవేద్యం పెట్టినట్లయితే ఇంకా బాగా ఫలితం ఇస్తుంది. శ్రీతైల మదమాం శాంతి వజతే అంటూ ఉంటుంది. స్త్రీని కలవడము, మరుగు మాంసం తీసుకోవడం ఇటువంటి చేయకూడదు. తలకి మూడు రాసుకోవాలి సూర్య అనుగ్రహం కావాలంటే. మరి మీకు వివాహ కారకుడు శని భగవాన్, 7 and 8th లార్డ్ శని. కాబట్టి సర్వసాధారణంగా కొంచెం వివాహ సంబంధించిన విషయంలో ఎక్కడో అసంతృప్తి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ 7th లార్డ్ బాగుంటారు జరగదు. కాకపోతే మరి వివాహమే అవ్వట్లేదు అనుకునే వాళ్ళు శని గ్రహం దగ్గర దీపారాధన చేయడము, శని ఏ గ్రహాల ద్వారా పాపకర్తెలో ఉన్నాడో అవి చూసుకొని చేయాలి. దానికి సంబంధించింది కూడా ఇచ్చుకుంటూ ఉండాలి, దానం కానీ మంత్రం కానీ ఏదైనా. అయితే ఇక్కడ సర్వసాధారణంగా ఎవరికైనా వివాహం అవ్వట్లేదు అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంతరాయ నమః చేసుకుంటే చాలా మంచిది. అయితే సర్వసాధారణంగా కర్కాటకం వారికి కొంచెం ఆలస్యం అవ్వడమే మంచిదని చెప్పుకోవాలి. కుజుడు కెరీర్ కారకుడు అవుతాడు. వీళ్ళకి సంతానం తర్వాత నుంచి కెరీర్ అభివృద్ధి ఇంకా బాగా పెరుగుతూ ఉంటుంది. కాకపోతే మార్స్ ఎంత బాగుంటే అంత రాజయోగ కారకుడు. మార్స్ బాగుంటే వీళ్ళు పగడం కూడా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మార్స్ స్ట్రాంగ్ గా లేడు. ఏ గ్రహాల వల్ల స్ట్రెంత్ కోల్పోయాడో తెలుసుకొని ఆ గ్రహాలకి దానం ఇవ్వాలి, ఆ గ్రహానికి చేసుకోవాలి. ప్లస్ మార్స్ కూడా అంటే కుజగ్రహాన్ని కూడా స్ట్రెంగ్ చేసుకోవాలి. అంటే కొంచెం ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు వెళ్ళడము, కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము, ఇటువంటివన్నీ చేస్తూ ఉండాలి. ఇక ఒక్కోసారి పాడైపోయినప్పుడు బ్లడ్ డొనేషన్ చేస్తే కూడా మంచిది. కానీ మీ బ్లడ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు తక్కువగా ఉన్నవాళ్ళు కాదు. అదేవిధంగా లైఫ్ లో పూర్వజన్మ కర్మ, ఆకస్మిక సంఘటనలు ఇచ్చే గ్రహం మీకు వీనస్ అవుతాడు, శుక్రగ్రహం. అందుకని శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేస్తుందండి. ఎందుకంటే శుక్రుడు పాడయ్యాడు అనుకోండి, అది చాలా పెద్ద ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. మరియు అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం, లేకపోతే తీపి చపాతీలు పోగు తినిపించడం ద్వారా శుక్రుడు బలపడ్డం ద్వారా పాస్ట్ లైఫ్ కర్మ తగ్గుతుంది. ఎప్పుడైతే పాస్ట్ లైఫ్ కర్మ తగ్గుతుందో, ఇప్పుడు మనం చెప్పుకునే ఈ 5 అంశాలు అంటే జీవితంలో ఎదిగే విషయంలో, కెరియర్ అనుకోండి, ఫైనాన్స్ అనుకోండి, వివాహం అనుకోండి, లేకపోతే సంఘటనలు అనుకోండి, అప్పులు ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే యాక్సిడెంట్ అనుకున్నామో, లేకపోతే షేర్ మార్కెట్ లో లాస్, ఇవన్నీ అసలు ఎప్పుడు జరుగుతాయి లైఫ్ లో చూసుకున్నట్లయితే, ఎప్పుడు కూడా దానికి సంబంధించిన దశ రావాలి. అంటే షేర్ మార్కెట్ పంచమం 5 to 8 లెవెల్ కాంబినేషన్. ఆ 5 to 8 లెవెల్ కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. ఆ దశలు రాకుండా మీకు ఏమి ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా యాక్సిడెంట్ అనుకున్నాం, యాక్సిడెంట్స్ అనుకుంటే 4 and 8 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. అలా కాకుండా బాగున్న దశ అనుకోండి 4 and 8 కాంబినేషన్ లో, అప్పుడు ఆస్తులు కలిసి వస్తాయి ఆకస్మికంగా. అది తండ్రి ఆస్తి కావచ్చు, ఒక్కోసారి తాతగారి ఆస్తి కావచ్చు, సొంతంగా సంపాదించుకోవడం అంటే థర్డ్ హౌస్ రిలేటెడ్ ఉంటారు. ఎంతసేపు 4-8 వచ్చిందాక అమ్మో నాకు యాక్సిడెంట్ అయిపోతుందని భయపడ్డం కాదు, అది ఒక్కొక్కసారి ఆస్తిని కూడా ఇస్తుంది. రీసెర్చెస్ అంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో మనం చేసేటువంటి దాంట్లో పిహెచ్డి అవి చేస్తూ ఉంటాం, అటువంటి వాటిల్లో ధనయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు, వివాహం అవ్వాలి అంటే సప్తమాన్ని యాక్టివ్ చేసిన మహాదశలు వస్తుందా లేదా? ఒక్కోసారి సప్తమాన్ని డియాక్టివ్ చేసే మహాదశలు వస్తుంది, అంటే 6వ అధిపతి మహాదశ. ఓకే, అదేవిధంగా 12వ అధిపతి మహాదశ,
లేకపోతే 9వ మహాదశలు, ఇవన్నీ కూడా సప్తమాన్ని డీయాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అది ఏమవుతుంటుంది, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు కదలదు. అప్పుడు ఓకే, ఈ గ్రహాల వల్ల వస్తుంది కాబట్టి ఈ గ్రహాలకు దానం. ఒక్కొక్క గ్రహానికి పర్టికులర్ గా జన్మకి శాస్త్రాలు కొంత చెప్పారు. ఇప్పుడు రవి పాడయ్యాడు, గోధుమ దానంగా ఇస్తూ ఉండాలి. ఆదివారం నాడు ఆరెంజ్ కలర్ వస్త్రంతో సహా కేజీ పావు, ఏ దానమైనా కేజీ పావు ఇవ్వాలి. చంద్రుడు అనుకోండి, బియ్యము తెలుపు రంగు వస్త్రం. బ్లౌజ్ పీస్, ఓకే, బ్లౌజ్ పీస్ లేదా షర్ట్ పీస్ ఇస్తారు, ఫ్లాట్ ప్యాంట్ పీస్ ఇస్తారు, మీ ఇష్టం. కుజుడు అనుకోండి, కందులు రెడ్ కలర్ క్లాత్. బుధుడు అనుకోండి, పెసలు గ్రీన్ కలర్ క్లాత్. ఒకవేళ గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, ఆ గురువే మీకు అక్కడ మహాదశనాథుడయ్యాడు, అంతర్దశనాథుడయ్యాడు ఒకసారి మీ యొక్క విషయాన్ని అపురూపంలోకో లేకపోతే వివాహం వెనక్కి వెళ్ళే విషయంలోనో సంపాదన సరిగ్గా లేని విషయాలకు అది కనెక్ట్ అయింది. అప్పుడు శనగలు దానంగా ఇవ్వాలి, ఎల్లో ఫ్రూట్. శుక్రుడు పాడయ్యాడు అనుకోడు, ఉదాహరణకు మీ జన్మజాతకంలో బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి. శని అనుకోండి, నువ్వులు అండ్ బ్లూ కలర్ క్లాత్. రాహు అయితే మినువులు సెమిల్ కలర్ క్లాత్, కేతు అయితే ఉలవలు మల్టీ కలర్ క్లాత్. అయితే ఎప్పుడు కూడా చాలా మంది దానం ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఏమంటే మేము ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక మూలను పెట్టేసి వెళ్ళిపోతాము అంటూ ఉంటారు. అలా మీరు కనుక మూలను పెట్టేసి వెళ్ళిపోతే అది దానం కిందకి రాదు. మీరు మీ అకౌంట్ లో ధనం పడాలనుకుని ఏం చేస్తారు, మీరు చక్కగా బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి చెక్ తీసుకెళ్ళి మీ అకౌంట్ నెంబర్ ఏంటి, మీ పేరు ఏమిటి, ఏ బ్యాంక్ లో వాళ్ళకి వేయాలి, ఏ అకౌంట్ ఇలా మీ అకౌంట్ లో వేయాలి అనేకమైనటువంటి విషయాలు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ ఇచ్చుకొని రసీదు తీసుకొని వస్తారు. అంటే ఏంటి, మీరు పర్టికులర్ గా మీ గోత్రము నామము ఏ పర్పస్ అనేటువంటిది కూడా దానం ఇచ్చేటువంటి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మీరు చెప్పాలి. అప్పుడే అది వాళ్ళ సంకల్పం చదువుతున్నప్పుడు ఆ దానానికి వాల్యూ ఉంటుంది. సరే, గోవులు మనకి దానం ఇవ్వడానికి సరైన పర్సన్స్ దొరకట్లేదు, గోవులు తినిపించవచ్చా? ఖచ్చితంగా తినిపించవచ్చు. అయితే నువ్వులు తినిపించకూడదు. అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉందంటే అది మళ్ళీ మిస్క్యారేజ్ అవుతుంది, అది మళ్ళీ పాపం పుణ్యం కాస్త. రవికి సంబంధించిన వాటిలో గోధుమ రవ్వ తినిపించవచ్చు, చంద్రుడైతే బియ్యం పిండి తినిపించవచ్చు, కుజుడైతే క్యారెట్స్ తినిపించవచ్చు, గురువు అయితే అరటికాయలు తినిపించవచ్చు, బుధుడైతే ఆకుకూరలు తినిపించవచ్చు. అందులో గోంగూర తినిపిస్తే గోవుకి చాలా చక్కటి స్ట్రెంత్ వస్తుంది. శుక్రుడైతే తీపి చపాతీలు తినిపించవచ్చు, శని అయితే బెల్లం తినిపించవచ్చు, రాహు అయితే అదే బెల్లము ఉండలు 4 చేసి తినిపించవచ్చు, కేతు అయితే గ్రాసం తినిపించవచ్చు. ఈ రకంగా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం వెంటనే ఈ ధాన్యాలు తీసుకొని దాన్ని తినిపించాం. అదేవిధంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చాలా మంది వాళ్ళ లైఫ్ లో ఏదైనా ఇన్సిడెంట్స్ నెగిటివ్ గా వెళ్తున్నాయంటే వెంటనే వాళ్ళు చూసుకునేది ఏంటంటే ఏనాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని. దీనివల్ల మొత్తం లైఫ్ పాడైపోతుంది అనుకుంటారు. అసలు అది కానీ కాదు. అది కేవలం మీకు స్లో మందుడు అంటారు జ్యోతిషాస్త్రం. శనిచ్చర, శని అంటే అర్థం ఏంటంటే స్లో మూమెంట్. మనకి ఏదైనా సరే ఒక స్లో అవుతున్నప్పుడే మన లైఫ్ లో మనం సరిగ్గా ఆలోచించుకుని మనం ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేస్తున్నాము, ఎక్కడ రైట్ స్టెప్ వేస్తున్నాము అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాలసర్ప యోగాలు కూడా మీ జాతకంలో నేను ఇప్పటికీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. 180 మంది దేశ నాయకుల ముందు కాలసర్ప దోషము, మరి వాళ్ళందరూ ప్రెసిడెంట్లు ఒక్కసారి ఆలోచించండి. ఏదో మూఢత్వంలో కాలసర్ప యోగం ఉంది, నాకేమీ కలిసి రాదు, నా జీవితం ఇంతే, నాకేం చేసినా కలిసి రాదు, మూఢత్వం. జ్యోతిషాస్త్రం అంటే మనకు వెలుగునిచ్చేది. అసలు మీకు రూట్ ఎటుందని చెప్పేది, అంతేగా నీకు ఎందుకు పనికిరావు, ఎందుకు పనికిరావు అని చెప్పడానికి జ్యోతిషాస్త్రం అవసరం లేదు. కాబట్టి ఏనాడు సరే కాలసర్ప యోగం విషయంలో పెద్ద సీరియస్ గా తీసుకోకుండా ఏమి కాదు. మీ పర్సనల్ చార్ట్ లో ఉండే మీ మహాదశలు, అంతర్దశలు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం 5 అంశాలు. ఒకటేంటి, మీకు వివాహం అవ్వాలన్నా, ధనం కలగాలన్నా, లేకపోతే ఏంటి ఆ పర్టికులర్ గ్రహాన్ని అది యోగ్యవంతంగా మారాలి, అది కంబస్ట్ అయి ఉంటుంది ఒక్కోసారి.
అస్తంగత దోషంలో ఉంటుంది, లేకపోతే పాపకత్తిలో ఉంటుంది. అలాంటప్పుడు మీకు వివాహం అవ్వకపోవడమో, ధనం రాకపోవడమో, లేకపోతే మీరు అనుకున్నటువంటి స్టేజ్కి కెరియర్ లో వెళ్ళలేకపోవడము, ఆకస్మిక సంఘటనలు జరగడము, అప్పులు పాల్గొనడము జరుగుతుంది. సో ఇది ఈ రకంగా చేయండి. ప్లస్ మీరు ఫైనాన్షియల్ గా ఎంతున్నా కొంతమంది హ్యాపీనెస్ ఉండదు. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయి నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాదండి నాకు అన్ని విధాలా నాకు కావాలంటే టోటల్ లలితా సహస్రనామం రోజు చేయండి. రోజు గనక నిత్యము లలితా సహస్రనామాన్ని ఎవరైతే శ్రవణము పఠనము చేస్తారో ఖచ్చితంగా వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కొన్ని జన్మ పాప ఫలితాలను తొలగిస్తున్నట్టు అమ్మవారు. అందులో ఒక్క నామం చాలదు, మన ఎన్నో జన్మల పాపాలను తొలగించి ఇంకేమైనా మిగులు ఉన్నాయా అని అడుగుతుంటారు. కాబట్టి ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.